ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసంతో పాటుగా వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అందిస్తున్నటువంటి ప్రోగ్రామే ధ్యాన యువ. ధ్యాన యువ ద్వారా ఎంతోమంది విద్యార్థులు వారి యొక్క ఆత్మ వికాసాన్ని పెంపొందించుకుంటున్నారు. దానికి నిదర్శనం ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో నేటి ధ్యాన యువలో ద పవర్ ఆఫ్ సైలెన్స్, మౌనం ఎందుకు అవసరం? మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, చాలా మాట్లాడుతూ ఉంటాం. ఆ మౌనం యొక్క పవర్ ఏంటో తెలియజేయడానికి మౌన సాధన చేసినటువంటి పిరమిడ్ యంగ్ మాస్టర్, చార్టర్డ్ అకౌంటెంట్గా చదువుతున్నటువంటి వెన్నెలతో మనం మాట్లాడదాం. హాయ్ వెన్నెల. హాయ్ సార్. సో మౌనం అంటే మౌనంలో ఉండి చెప్పొద్దు, మాట్లాడాలి, ఓకేనా? సో ఏంటి అసలు ధ్యాన సాధన ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? అసలు యువతకి మౌనం అవసరమా? ఎస్ సార్, ఖచ్చితంగా యువతకి మౌనం అనేది చాలా అవసరం. సో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తుంటే మహావతార్ బాబా కానీ, మహాత్మా గాంధీ కానీ, పత్రిజీ సార్ కానీ, రమణ మహర్షి కానీ, ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులను చూస్తే మౌనం ద్వారా వాళ్ళు ఎంతో శక్తివంతంగా, ఎంతో మౌన ధ్యానం ద్వారా ఎంతో శక్తివంతంగా ప్రాపంచికంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఎక్కడ ఆగకుండా ప్రతి ఒక్క దాంట్లో ముందుకు సాగినారు. సో అలా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను మౌనంలో ఉన్నా సార్. 41 days మౌనంలో ఉన్నా. సో దాని ద్వారా నాకు ఏమర్థమైందంటే, బిఫోర్ మౌన ధ్యానం అసలు నాకు మౌనం గురించి అసలు తెలీదు. అసలు మౌనం అంటే ఏంటి అని కూడా తెలీదు. ఎప్పుడైతే నేను మౌన ధ్యానం ఉండాలనుకున్నానో అప్పుడు మౌనం గురించి రీసెర్చ్ చేశాను అనమాట. మౌనం అంటే ఏంటి, అసలు సైలెన్స్ అంటే ఏంటి, సైలెన్స్ వల్ల ఉండే యూజెస్ ఏంటి, అసలు ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి రీసెర్చ్ చేశాను అనమాట. వండర్ఫుల్. రీసెర్చ్ చేసిన స్పిరిచువల్ యంగ్ సైంటిస్ట్ అనమాట వెన్నెల. వండర్ఫుల్. అసలు మౌనం అంటే ఏంటమ్మా? మౌనం అంటే మన శబ్దం అనేది ప్రాపంచికం, కానీ నిశ్శబ్దం అనేది ఆధ్యాత్మికం సార్. సో మౌనం అనేది మనకి మన అంతరంగంలోకి వెళ్ళేది మౌనం. మౌనం అంటే లోపలికి వెళ్ళడం. అంటే నోటితో మాట్లాడకుండా ఉండడం మౌనమా? ఇంకేమన్నా అర్థాలు ఉంటాయా? అంటే మాట్లాడకుండా ఉండడమే మౌనం, అంతేనా? అంతే. మన పత్రిజీ సార్ చెప్పారు సార్, నోటిలోని మౌనం మనసులోని శూన్యం అని చెప్పేసి. నోటితో మనం మాట్లాడకుండా, మనకి మౌనంలో 2 ఉంటాయి సార్, అంతర్మౌనం, భావ్య మౌనం అనేసి 2 ఉంటాయి. సో అంతర్మౌనంలో ఏంటంటే అంతరంగ మనము అంతర్ముఖంగా శబ్దం చేయకుండా ఉండడం అన్నమాట. లోపల ఉన్న శబ్దాలను సైలెన్స్ చేయడం. బయట మాట్లాడకుండా ఉంటే సైలెన్స్ అయితాయా? నో సార్. మరి ఎలా? బయట మనము నోటితో మాట్లాడకుండా ఉంటాం కదా సార్, దాని ఇంపాక్ట్ లోపల సైలెన్స్నెస్ వస్తుంది. అంటే మౌనంగా ఉండి లోపల కూడా మౌనం అవుతాం అంటాం. అది నీ అనుభవం. సరే, అయితే ఇప్పుడు మరి యువత ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా. యువత మౌనంగా ఉండడం సాధ్యమా? యువతకు ఎందుకు అవసరం? ఎస్ సార్. ఇప్పుడు ఈ అప్డేట్ వెర్షన్లో, ఈ టెక్నాలజీలో చాలా మంది అనుకుంటారు మాకు 24 hours ఉంది, ఇందులో మాకే టైం ఇచ్చుకోలేము, ఎంతో వర్క్ చేస్తాము, అలాంటిది ధ్యానం కూడా చేయని వాళ్ళు ఉన్నారు. సో ధ్యానం చేస్తూ మౌనంలో ఉండడం ద్వారా డైలీ 24 hours ఉంటుంది కదా సార్. అందులో ఒక 1/2 hour మనం మౌనంలో ఉండడం ద్వారా మనం ఏంటో మనం తెలుసుకుంటాం. మన ఆలోచనలు ఏంటి, మన భావాలు ఏంటి, అసలు మౌనం అనేది ఎందుకు చేయాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. వాళ్ళకు వాళ్ళు స్వయంగా చేస్తే తప్ప దీని గురించి అర్థం కాదు అనేది నా ఉద్దేశం సార్. అంతే కదా. అంటే మౌనంగా ఉంటే తప్ప ఎన్ని వృధా మాటలు మాట్లాడుతున్నావు మనకు తెలియదు. మనసు కూడా ఎంటీ అవుతుందా? ఎస్ సార్. మనసు నీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటమ్మా మౌనంతో? బిఫోర్ మౌనము నాకు తెలియదు సార్, బట్ ఆఫ్టర్ మౌనం ఏంటంటే నేను ఎప్పుడైతే 41 days మౌనంలో ఫస్ట్ డే నుండి 41 రోజులు మౌనంగా ఉన్నావా? మాట్లాడకుండా డే అండ్ నైట్ ఒక్క సింగిల్ వర్డ్ కూడా మాట్లాడలేదు సార్. బాబ్రే, ఫోన్ లేకుండా ఎలా ఉంటాం? 21 days ఫోన్ కూడా ఫోన్ మాట్లాడకుండా ఎలా ఉంటాం? మా ఫ్రెండ్స్ డబ్బులు లేకుండా ఉండొచ్చు కానీ ఫోన్ మాట్లాడకుండా అంటే పేరెంట్స్ కి ముందే స్ట్రాటజీ చెప్పాను సార్. అమ్మ నేను ఇలా ఉంటున్నాను, మీరు ఓకే అంటేనే నేను ఉంటాను అని చెప్పాను సార్. ఫ్రెండ్స్ కి పర్మిషన్ తీసుకొని ఎందుకు ఈ పిచ్చి పని గీ వయసులో ఇది ఎందుకు అని అనలేదా? లేదు సార్, వాళ్ళు అర్థం చేసుకున్నారు. గ్రేట్ పేరెంట్స్. నమస్కారం అండి. ఇలా అందరూ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని మౌనం ఉండడానికి.
సో నేను Very good. మౌనంలో ఉంటా అనగానే మా పేరెంట్స్ ఒక మాట కూడా మాట్లాడకుండా నీ ఇష్టం బెట అనేసి అన్నారు. ఆ 41 days ఈవెన్ నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయలేదు సార్. అంటే పేరెంట్స్ ధ్యాన సాధన చేస్తూ ఉంటారా? డాడీ చేస్తారు సార్, మమ్మీ వాళ్ళు చేయరు. సో ఫ్రెండ్స్ కూడా అంతే, 41 days ఇంకా 1 day ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళు సరే మాట్లాడిద్దామని కూడా చూడలేదు. ప్రకృతి మొత్తం, నాకు నేచర్, నా సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి, యూనివర్స్ నాకు ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుండ్రో. ఎలా అంటే ప్రతిదీ నాకు సపోర్ట్ చేసింది. నాకు ఆకలి వేస్తుంది అని నేను మనసులో అనుకున్నప్పుడు ఎవరో వచ్చి నాకు ఫుడ్ ఇవ్వడము, లేదంటే తీసుకెళ్ళి తినిపించడము, డబ్బులు కావాలన్నప్పుడు ఎవరో ఒకరు నన్ను కడగడము. అంటే నేను ఏమనుకుంటున్నానో, మనసులో ఏమనుకుంటున్నానో నేను చెప్పకపోయినా కానీ వాళ్ళు తెలుసుకుని మౌన సాధనతో సంకల్ప శక్తి బాగా పెరుగుతుంది, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. విద్యార్థులకు చాలా క్రియేట్ చేసేటివి ఉన్నాయిగా, బయట బాగా కష్టపడుతూ వస్తుంది అనుకుంటున్నారు, కానీ మౌనంలో ఉండి మౌన సాధన, మౌన ధ్యానం చేస్తే క్రియేషన్ ఈజీ అవుతుంది. అంటే ఎక్కడుండి సాధన చేయడం జరిగిందమ్మా? ఇంట్లో ఉండా లేకపోతే ఆశ్రమంలో? గురుస్థాన్ అని చెప్పేసి మన ఎస్ఆర్ నగర్ అందులోనే ఉన్నావా? కంప్లీట్ డే మొత్తం అక్కడ ఉన్నా సార్. నైట్ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ డే అంతా అక్కడ ఉన్నా కూడా అక్కడ ఫుడ్ తినుకుంటూ, అంటే మౌన సాధనలో ఉన్నప్పుడు ఫుడ్ తినడం అలాంటి ఏం అవసరం లేదా? మరి తినాల్సిందేనా? అలా ఏముండదు సార్. ఓన్లీ మౌనం చేయడము ప్లస్ ధ్యానం చేయడం, ఈ రెండు ఉంటే చాలు. ఫుడ్ తినొద్దు అని లేదు, అన్నీ చేయొచ్చు. కాకపోతే మౌనంలో ఉండి మనం ఏంటో మనం తెలుసుకోవాలి, అంతరంగంలోకి వెళ్ళి మన ఆత్మ ఏంటి, అసలు దేవుడు ఉన్నారా అంటారు, దేవుడు ఉన్నారా లేదా అసలు అనేసి ప్రతి ఒక్కటి ఇలా ప్రతి ఒక్క అనుభవాలు ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది సార్. దేవుడు ఉన్నాడా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. దేవుడు అనేది నేను చూసిన మట్టుకైతే నాలో నేను కృష్ణుడిని చూశాను సార్. నాకే ఆశ్చర్యం అనిపించింది, కృష్ణుడి రూపంలో నేను కనిపిస్తున్నాను ఏంటి అని చెప్పేసి. ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ ని చూశాను, పత్రిజయ్ సార్ని చూశాను, మళ్ళీ ఎవరో మాస్టర్స్ నాతో మాట్లాడినరు, సందేహం ఇచ్చినారు అనమాట. సో ఇలా చాలామంది హాస్టల్ మాస్టర్ని చూడడం జరిగింది. ప్లస్ మళ్ళీ శివుడు అనేది పర్టికులర్ ఒక బాడీ కాదు, ఒక ఆరా లాగా ఏర్పడి అది నాకు కనిపించింది సార్, ఒక ఎనర్జీ లాగా. అంటే దేవుళ్ళు దేవతలు అందరూ ఒక శక్తి రూపంలో ఉన్నారని అర్థమైంది కదా. దేవుళ్ళు దేవతలు అంటే మనం చూసే రూపాలు కాదు, అదో శక్తి రూపాలు అని అర్థమైంది, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. వావ్. హాస్టల్ మాస్టర్స్ ని, పత్రిజీని ఫిజికల్ గా చూడలేదా? కలవలేదా? పత్రిజీ సార్ని ఫిజికల్ గా చూడలేను సార్, చాలా బాధపడ్డా చూడలేదు అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడైతే మౌనంలో ఉన్నానో సార్, అంటే ఒక వారం పౌర్ణమి రోజే స్టార్ట్ చేసిన నేను, అప్పుడే ఒక లోతులోకి తీసుకెళ్ళి అసలు ఈ ప్రపంచంలో నీ గురించి నువ్వు తప్ప ఎవరు తెలుసుకోలేరు అని తెలుసుకున్నాను అనమాట. అది నువ్వు శరీరం కాదు ఆత్మవి అని తెలుసుకున్నాను సార్. సో మనం అందరం శరీరం కాదు, ఇది శరీరం అనేది పర్మనెంట్ కాదు, మనం అందరం ఆత్మ పదార్థాలం మాత్రమే. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని తెలుసుకున్నాను సార్. ప్రకృతి, యూనివర్స్ ప్రతి ఒక్కటి కొత్తగా, ఈ ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది సార్. మళ్ళీ హాస్టల్గా నేను బయటకి బయటకు వచ్చి ఎన్నో లోకాలు తిరిగి చాలా లోకాలు కనిపించాయి సార్. హాస్టల్ బాడీ రిలీజ్ చేసి అన్ని, అంటే నేను ఆత్మనాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిదర్శనం అదే కదా. శరీరంలో లేకుండా అన్ని తిరిగి అన్ని చూడడం వల్ల అర్థమైంది. శరీరం అయితే వెళ్ళలేంగా, శరీరం అయితే ఇక్కడే ఉన్నాం మనం, రైట్? కళ్ళు మూసుకొని సాధన చేసినప్పుడు అన్ని లోకాలు కూడా చూడవచ్చు. నేను శరీరం కాదు ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. పత్రిజీ సార్, మళ్ళీ నేను స్వయంగా పత్రిజీ సార్ని చూడలేదు, కానీ పత్రిజీ సార్ నాకు తలపైన చేతి పెట్టి నేను సార్ కాళ్ళు ముక్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు నాకు స్వయంగా నేను అనుభూతి చెందిన సార్. రైట్. అది ఎనర్జీ రూపంలో జరిగి ఉంటది, కానీ ఫిజికల్ గా ఒప్పుకోరు సార్, ఫిజికల్ గా ఒప్పుకోరు. కాళ్ళు మొక్కేస్తే కనుక మళ్ళీ రివర్స్ లో మొక్కుతారు. అది ఎనర్జీ రూపంలో నీకు మేబీ ఆ ఎనర్జీ ఇచ్చి ఉంటారు. ఓకే, వండర్ఫుల్. సో దీన్ని బట్టి ఏం అర్థమైందమ్మా, మౌన సాధన చేయడం వల్ల ఈ 41 రోజుల్లో మౌన ధ్యానం చేయక ముందు ఎలా ఉండే వెన్నెల, మౌన ధ్యానం తర్వాత ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? బిఫోర్ మౌన ధ్యానం ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉండే, చాలా
ప్రతి దానికి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేదన్నమాట. ప్రతి ఒక్కరితో, పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా ప్రతి ఒక్కరు కొంచెం అటాచ్మెంట్ చాలా ఉండేది. కొంచెం దూరం అవ్వగానే దుఃఖంలో ఉండే. ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే. బట్ మౌనంలోకి ఎప్పుడైతే వెళ్ళినా అప్పుడు ఈవెన్ ఇప్పటి వరకు నేను మౌనంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈవెన్ సింగిల్ టాబ్లెట్ వేసుకోలేదు. అప్పుడు వాడేదాన్ని ఎక్కువ ప్రతి వారానికి ఒక 4-5 టైమ్స్ అన్న హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి అనమాట, ఫీవర్ అలాది. సో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ లేవు, హెల్తీగా ఉన్నా. ప్లస్ ప్రతి ఒక్కటి కూడా నాకు అనుకూలంగా నేను ఏమైతే అనుకుంటున్నానో అవి నా దగ్గరకు వస్తున్నాయి సార్. సంకల్ప శక్తి అంటారు కదా సార్, సంకల్ప శక్తి. నేను ఏమైతే అనుకుంటున్నానో అవి వస్తున్నాయి. రైట్. స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కనబడుతుందా? సిఏ అంటే వెరీ డిఫికల్ట్ అంటారు, ఏదైనా నేర్చుకునే వరకు డిఫికల్టే. కానీ ఎలా ఉంది స్టడీస్లో ఈ మౌన ధ్యానానికి ముందు, మౌన ధ్యానం తర్వాత? మౌన ధ్యానానికి ముందు ఇంట్రెస్ట్ రాకపోయేది సార్. బట్ ఆఫ్టర్ మౌన ధ్యానం ఏంటంటే చిన్నది చదివినా అది త్వరగా మైండ్లోకి వెళ్ళి ఎక్కువ గుర్తుండిపోతుంది. గ్రాస్పింగ్ పవర్ బాగా డెవలప్ అయింది. గ్రాస్పింగ్ పవర్, మెమరీ పవర్ పెరిగింది. ఎస్ సార్. వండర్ఫుల్. ఇంకా ఏమేమి లాభాలు వచ్చినాయి? లైక్ అంటే ప్రతి ఒక్కటి నేను ఏమనుకుంటే అది రావడము. ప్లస్ మళ్ళీ హెల్త్ ఏమొచ్చింది అనుకున్నది, ఏం వచ్చింది? నేను ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను అనుకో సార్, మనసులో అనుకుంటే వాళ్ళు మేము డ్రాప్ చేయాలా అనేసి నాకు అడగడము. లైక్ నేను ఏదైనా ఆకలేస్తుంది అన్నప్పుడు నేను ఎక్కడో సంగారెడ్డిలో నాకు ఎవరు తెలియదు. బట్ మా ఫ్రెండ్ అప్పుడు సడన్గా కాల్ చేసి నాకు ఆకలేస్తుంది, నేను ఒక్కదాన్ని ఎలా తినాలి అని జస్ట్ నేను అనుకున్నా. మళ్ళీ వెంటనే ఒక 5 సెకండ్స్కి తను కాల్ చేసి ఎక్కడున్నావని ఎలా అంటే నేను ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నా అంటే నేను ఇక్కడే వచ్చినా తినిపిస్తారా అనేసి తీసుకెళ్లారనమాట. ఇలా చాలా అనుభవాలు జరిగాయి సార్. వండర్ఫుల్. మరి ఇప్పుడు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నీలో వచ్చిన మార్పులు గమనించారా? ఎస్ సార్. మౌన ధ్యానం తర్వాత ఏం మార్పులు గమనించి ఏం చెప్పారు నీ పేరెంట్స్? ముఖ్యంగా నీలో చాలా చేంజెస్ వచ్చాయి. బిఫోర్ మెడిటేషన్ ఫేస్ అనేది గ్లో వచ్చింది. అండ్ నీ మాట తీరు, నువ్వు మాట్లాడే విధానం కానీ, నువ్వు ఉండే తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు మనసు శూన్యం అంటే మనసు ఎలా అంటే ముందు మనసు ఎలా ఉండేదంటే పరిపరి విధాలుగా కూర్చున్నప్పుడు ఎన్నో విధాలుగా ఆలోచించేది. ఇప్పుడు ఏంటంటే కూర్చోగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అంటే మెడిటేటివ్ స్టేట్ కూడా పెరుగుతుంది, అంటే మనసు కూడా తొందరగా శూన్యం అవుతుంది. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడానికి మౌన ధ్యానం ఉపయోగపడుతుంది. వండర్ఫుల్. మరి మీ పేరెంట్స్ గమనించారు, ఫ్రెండ్స్ ఏమన్నారు? ఫ్రెండ్స్ చాలా చెప్పారు సార్, చాలా బాగా చేంజ్ అయినా వెనల. బిఫోర్ ఏంటంటే కోపము, ఎమోషనల్గా, డిప్రెషన్గా ఎంతో బాధపడేదానివి. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే దుఃఖం రాకుండా చేసుకున్నావు. ఏవైనా డిప్రెషన్ కానీ ఏదైనా ఓవర్కమ్ చేయగలుగుతున్నావు, ప్రజెంట్ మూమెంట్లోనే ఉండగలుగుతున్నావు. గమనించారా అందరూ? చెప్పారు సార్. ఇప్పుడు అంటే నిన్ను చూసి మారిన వాళ్ళు ఉన్నారా నీ ఫ్రెండ్స్? ఎస్ సార్. అంటే చాలా మంది మారి మళ్ళీ వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చి వాళ్ళు కూడా సైలెన్స్లో ఉండాలని చెప్పేసి లిమిటెడ్గా ఎప్పుడు మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం, మిగతా టైంలో సైలెన్స్గా ఉండడం అలా జరుగుతుంది సార్. వండర్ఫుల్. అసలు 41 days మౌనం ఉంటే ఇన్ని తెలుస్తుంది. 41 days మౌనం 41 days అయినాక మాట్లాడిన సెకండ్ డే మా ఫ్లోర్ వాళ్ళందరూ వచ్చేసి మేము కూడా ధ్యానంలోకి వస్తాము, మేము కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా మౌనంలో ఉండడం వల్ల, ఇంత ఉంటుందా, మేము కూడా ధ్యానంలోకి వస్తామని చెప్పేసి అప్పుడు వెంటనే మళ్ళీ మార్నింగే మా గురుస్థానికి వచ్చి ధ్యానం చేసుకొని అప్పటి నుంచి కూడా సైలెన్స్లో ఉండడము, శాకాహారులుగా మారడం. వాళ్ళు ముందు చాలా మాంసాహారంతో ఉండే, తర్వాత నేను ఎప్పుడైతే నేను మాట్లాడడం స్టార్ట్ చేశానో అప్పుడు వాళ్ళు కూడా శాకాహారులుగా తయారయ్యారు సార్. రైట్. అంటే ఇప్పుడు ధ్యానానికి శాకాహారానికి ఏంటి సంబంధం? శాకాహారం ఏంటంటే మన శరీరము ఓన్లీ శాకాహారంకే ఉంటుంది సార్, మాంసాహారానికి కాదు. మాంసాహారం ఏంటంటే చనిపోయిన జీవులు ఉంటాయి కదా సార్, అవి మన పొట్టలో వేసుకొని ఎంతో మనము నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. నెగిటివ్ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి నెగిటివ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ కి, నెగిటివ్ ఎమోషన్స్ కి ఒకానొక కారణం మాంసాహార భక్షణేనా? ఎస్ సార్. వెజిటేరియన్ ఉన్నప్పుడు అవి తగ్గుతాయి. ఎస్ సార్. వెజిటేరియన్ ఉన్నప్పుడు మన హెల్త్ కూడా క్యూర్ అవుద్ది. ప్లస్ మళ్ళీ చదువుకోవాలన్నా ఏది మనం ముందు నుంచే తెలుసుకోవాలన్నమాట, వెజిటేరియన్ తినడం వల్ల ఏముంటుంది, నాన్ వెజ్ తినడం వల్ల ఏముంటుంది అని చెప్పేసి. సో శాకాహారం తినడం వల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడం, చదువుకునేటప్పుడు ఫోకస్ లెవెల్స్ పెరగడము. మాంసాహారం తింటే ఏంటంటే ఒక 2-3 days వరకు ఆ ఎఫెక్ట్ అలానే చూపిస్తుంది సార్. అలానే చూపించేసి లేజీగా, బాడీ అంతా లేజీగా, ఎవరు కొట్టినట్టు అనిపించడం అలా ఉంటుంది. బట్ శాకాహారం తీసుకున్నప్పుడు ఎప్పుడు హెల్తీగా, ఎనర్జెటిక్గా, ప్రజెంట్ మూమెంట్లో ఉండడము, ఏ పని చేసినా కాన్సన్ట్రేట్తో చేయడము,
అలా రైట్. ఉంటుంది. ఇప్పుడు మీతో పాటు మారిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా వెజిటేరియన్గా మారి మెడిటేషన్ చేస్తూ మౌనంలో ఉన్నారు కదా, వాళ్ళలో ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్తున్నారు? వాళ్ళకి ఫస్ట్ మా ఫ్రెండ్స్కి పీసీఓడి అని అంటే లైక్ డిసీజెస్ అలా ఉండే. సో ఇప్పుడు అవి ఏంటంటే తగ్గిపోయినాయి, వాళ్ళు చేయడం ద్వారా చేస్తున్న క్రమంలో అవి తగ్గిపోతున్నాయి సార్. వాళ్ళు చదవడం కానీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ బాగా ముందు కన్నా ఇప్పుడు చాలా వాళ్ళు బెటర్గా మారారు సార్. చెప్తున్నారా వాళ్ళు? వాళ్ళలో వచ్చిన మార్పు గమనిస్తున్నారా ఎస్ సార్. అందరు మిగతా వాళ్ళు కూడా? ఎస్ సార్. సో ఒక్కరు ధ్యాన సాధన మౌన సాధన చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ ఇంట్లో ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా మేము రూమ్ లో ఉంటున్న ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా మేము కూడా ధ్యానంలోకి వస్తాము, మాకు కూడా చెప్పండి, మేము కూడా శాకాహారులుగా మారుతాము, మాకు కూడా ఇలా ఇంత బాగుంటుందని మాకు తెలీదు, ఇప్పుడు వచ్చి మేము కూడా చేసుకుంటాము అని ఓనర్ వాళ్ళే మాకు అడిగి మాతో పాటు వచ్చినారు సార్. ఫ్లోర్ అంతా కాంప్లెక్స్ మొత్తం అపార్ట్మెంట్ అంతా ధ్యానమా? ఎస్ సార్. ఓ గాడ్. సో వాళ్ళందరిలో ఈ మార్పులు వచ్చాయా? ఎస్ సార్, వచ్చాయి సార్. సో ఇంకా ఏం జరుగుతుంది ధ్యానంతో? ధ్యానం చేయడం ద్వారా మనకు చాలా యూజెస్ ఉంటాయి సార్. ఎలా అంటే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆలోచనలు బిఫోర్ మౌనం అయితే ఆలోచనలు చాలా ఏమంటారు, చాలా నెగిటివ్ గా ఉండేవి సార్. రైట్. ముందు నెగిటివ్ ఉండి తర్వాత చేంజ్ అవుతాయి. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ వెనెలా. ఇప్పుడు మౌన ధ్యానం తర్వాత ముందు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి మౌన ధ్యానంతో? బిఫోర్ మౌనం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ప్రతి ఒక్కటి నేను స్టేజ్ పైనకి ఎక్కితే నాకు ఎలా ఉంటుందో, వీళ్ళు ఏమంటారో, జనాలు ఏమంటారో అని భయం ఉండేది. ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా భయం ఉండేది. ఏది సమాజంలో ఎవరితో అయినా కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా భయం ఉండేది. ప్రతిదీ ఇలా రకరకాల భయాలతో ఉండేది. ఏమైనా చెప్పాలంటే భయాలు, దుఃఖం, ఏదైనా ఎవరైనా ఏమైనా అన్నా కానీ ఏడ్ చేయడం అలా ఉండేది. బట్ ఆఫ్టర్ మౌన ధ్యానం ఏంటంటే ఇవన్నీ ఓవర్కమ్ చేయగలిగాను సార్. ఇప్పుడు ఎట్లుంటది ఆలోచన? ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటదంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగల శక్తి వచ్చింది సార్. ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, ఏదైనా చేయగలనన్న నమ్మకం ఉండేది. వావ్. అంటే భయాల నుండి ధైర్యం వైపుకు రావడం జరిగింది. అభయం. దుఃఖం కూడా ఓవర్కమ్ చేయగలిగాను సార్. దుఃఖము, బాధ, భయాలు, ఈర్ష, ద్వేషాలు లోపల ఉంటాయి. ఈ భావాలు కూడా మారుతాయా మౌన శక్తితో? ఎస్ సార్, ఖచ్చితంగా మారుతాయి. ఈ భావాలు, దుఃఖాలు, భయాలు, బాధలు ఇవన్నీ కూడా మనకు ఒక ఎమోషనల్ గా మనకు చాలా ఈ ప్రాపంచికంలో మనకి ఎమోషనల్ గా ఎంతో ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఎమోషనల్ బ్యాగేజెస్ క్లియర్ అవుతాయి. సో ఆఫ్టర్ ఏంటంటే ఇవన్నీ ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళి ఇవన్నీ మాయ, ఇదంతా మాయ అని తెలుసుకొని మళ్ళీ ముందుకి ఆధ్యాత్మికంలో వెళ్ళడం. ఇప్పుడు ఎమోషనల్ గా ఎవరన్నా ఏమన్నా అంటే ఏమనిపిస్తుంది? అప్పుడు అంటే హర్ట్ అవ్వడం. ఇప్పుడు ఎవరన్నా నిన్ను తిడితే నవ్వు వస్తుంది సార్. అంతేనా? వెన్నెల అసలు నీకు బుద్ధి లేదు, నువ్వు వేస్ట్ పని చేస్తున్నావు అంటే ఏమైతుంది? అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ముందు కోపం వచ్చేసారి, ఇప్పుడు అలా ఏమనిపించట్లేదు సార్. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతకు ముందు నేనేంటో తెలియదు కాబట్టి ఎవరేమంటే వాళ్ళకి అది ఫీల్ అయిపోయేవాళ్ళు. నేనేంటో నాకు తెలుసు. ఏమని తెలుసు? నేను శరీరం కాదని తెలుసు. నేను ఆత్మ పదార్థాన్ని మాత్రమే. ఈ శరీరం రకరకాల మనకి ఇప్పుడు లైక్ డిసీజెస్ వస్తాయి కూడా. ఫీవర్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఫీవర్ రానప్పుడు ఒకలాగా ఉంటుంది, ఒక డిసీజ్ వస్తే ఒకలాగా. అంటే శరీరం అనేది పర్మనెంట్ కాదు, ఆత్మ అనేది పర్మనెంట్. అలాంటప్పుడు ఆత్మకి ఏమంటే ఏమి పట్టించుకోదు కదా, దానికి ఎమోషనల్స్ కానీ ఏమి ఉండవు దానికి. ఓకే, ఓన్లీ ఆనందమే ఉంటుంది. ఓన్లీ ఆనందమే, బ్రహ్మానందమే ఉంటుంది. వండర్ఫుల్. సో ఆలోచనలు మారుతాయి, భావాలు మారుతాయి. తర్వాత ఇంకా ఏమేమి మార్పులు వస్తాయి? ఇప్పుడు భయాలన్నీ పోయాయి. ఇప్పుడు స్టడీస్లో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా స్టడీస్లో ఎలా ఎదుగుతున్నారా ఈ మౌన ధ్యానంతో? ఎస్ సార్. ఏంటంటే మౌనం అంటే ఫస్ట్లో నాకు అసలు ఈవెన్ సిఏ అంటే నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా, డిగ్రీలో బిఏ తీసుకున్నా, తర్వాత సిఏ. అసలు నాన్ కామర్స్ మొత్తం చాలా భయం ఉండేది. ఎక్కడ కామర్స్ లేదు, చాలా భయం ఉండేది అనమాట. ఎలా అసలు ఒకదానికి ఒక లింక్ లేదు. అసలు నేను ఎలా తీసుకున్నా అని నాకే ఒక్కొక్కసారి లోపల క్వశ్చన్స్ వచ్చేవన్నమాట. కాకపోతే నాకు ఉన్న లోపల నా సంకల్పం, నేను చెయ్యగలను అనే గట్టి సంకల్పం
నేను చదవగలను, నేను రాయగలను, ప్రతి ఒక్కటి కొత్తది ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకోగలను, అప్డేట్ వర్షన్లో ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకోగలను అనే సంకల్పంతో సిఏ టఫ్ అంటారు కానీ నేను సిఏ తీసుకొని అది కూడా ఓవర్కమ్ చేయగలిగాను సార్. నేను ఇప్పుడు మౌనంలో ఉండి 41 days మౌనం ప్లస్ మౌనం, స్టడీ, మెడిటేషన్ ఈ 3 పెట్టుకున్నా సార్. ఈ 3 పెట్టుకోవడం వల్ల నాకు ఇంకా స్టడీకి ఎక్కువ ఉపయోగపడింది సార్. లైక్ మౌనంలో ఉండి మెడిటేషన్ చేసుకుంటూ చదివితే ఇంకా తొందరగా చదువుతాం కదా. అంటే మౌన ధ్యానంలో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ అని చదువుకునేదా? లేదు సార్, అప్పుడప్పుడు చదువుకునేది ఆధ్యాత్మిక పుస్తకాలు. ఎందుకంటే మనము బుక్స్ చదవడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆథర్స్తో మనం కమ్యూనికేట్ అవ్వడం అని నేను చదివాను సార్, తెలుసుకున్నాను. ఏ బుక్స్ చదవడం జరిగింది? ఒక యోగి ఆత్మకథ, తులసి దళం అని చెప్పేసి పత్రిజీ సార్ కొన్ని బుక్స్ చదివాను సార్. ఆ బుక్ ఇప్పుడు యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని, ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని. ఏం తెలుసుకోవడం జరిగింది? ఒక యోగి ఆత్మకథ ద్వారా ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నావు? ఒక యోగుడు అంటే మనసు, శరీరం, ఆత్మ సమన్వయంగా ఉంటేనే ఒక యోగి అనేసి అంటారు కదా సార్. సో ఆ యోగులు అవ్వడానికి ఎంతో సాధన చేసి ఎంతో శ్రమపడి వాళ్ళు ఆ స్టేజ్కి వస్తారు అనేసి, అంటే ఇంకా పూర్తిగా చదవలేదు. మొత్తం మీద యోగానంద పరమహంస కూడా యువకుడుగానే సాధన చేశారు. సో ఇది మంచి పాయింట్ చెప్పినమ్మా. శరీరము, మనస్సు, ఆత్మతో అనుసంధానమై ఉండడమే యోగులు. ఇప్పుడు ప్రతి ఒక్క యువత ఒక యోగి అవ్వాలి కదా. ఈ మూడు ప్రదేశాల్లో ఉంటేనే ప్రాధం. ఇప్పుడు శరీరం ఒకటి చెప్పి, మనసు ఒకటి చెప్పి, మా ఆత్మ ఇంకోలాగా. ఆత్మ ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన డైరెక్షన్ ఇస్తుంది. సో ఆత్మతో అనుసంధానం అవ్వడమే యోగి తత్వం అని అర్థమైంది. వండర్ఫుల్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివిన తర్వాత అంటే మౌన సాధనతో చదివితే ఎట్లా అర్థమైంది, అంతకుముందు చదివితే ఎట్లా అర్థమైంది? ఫస్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది నాకు ముందు తెలియదు. అసలు మనసు ఎక్కడ ఉంటుంది, అసలు మనసు అంటే ఏంటి, ఎన్నో రకాల క్వశ్చన్స్ ఇలా ఎవరికి అడుగుదామన్నా ఎంపీసీ చదివినా సైన్స్ చదివినా అవి తెలియదు. ఓకే, లైక్ మైండ్ అనేది ఎక్కడ ఉంటది, మనకు 7 bodies ఉంటాయి, 7 చక్రాస్ ఉంటాయి, 7 bodies ఉంటాయి, పెటల్స్ ఉంటాయి. సో అసలు ఏంటి మనసు అంటే ఏంటి, మనసును జయించడం అంటే ఏంటి, ధ్యానం అంటే మనసును జయించడం అంటున్నారు. మనసు అంటే ఆలోచనలేనా లేదంటే ఇంకా వేరే ఏమన్నా ఉందా అని నేను తెలుసుకున్నా సార్. అంటే మనసు అంటే ఈజ్ నథింగ్ బట్ మన ఆలోచనలు అని తెలుసుకున్నాను. సో మనసు అంటే మనకు 2 ఉంటాయి, సబ్ కాన్షియస్ మైండ్లో కూడా సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అని 2 మైండ్లు ఉంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, మన కాన్షియస్ మైండ్ అంటే మనం బయట చేసేది. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మనం లోపల ఏదైతే లోపల మనం గట్టిగా అనుకుంటామో అది జరుగుతుంది అనేది సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంతర్మనసు. కాన్షియస్ మైండ్ అంటే బాహ్యంగా మనం అనుకునేటివి, వినేటివి, చూసేటివి. రైట్. సో మనసు అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆస్ట్రల్ బాడీలో ఉంటుందా లేదంటే ఏంటి అని చెప్పేసి దాని గురించి చూస్తూ ఉంటే మనసు అంటే నథింగ్ బట్ బిఫోర్ ఏంటంటే మనసు అనేది ఎంతమంది చెప్పినా ఈవెన్ యూట్యూబ్లలో చూసినా నాకు అర్థం అయ్యకపోలేదు సార్. బట్ మా తర్వాత మౌన ధ్యానం తర్వాత చూస్తే మనసు అనేది ఏంటని క్లియర్ కట్గా అర్థమైంది సార్. అంటే అంత చేంజెస్ జరిగింది. ముందు ఏంటంటే అసలు ఈవెన్ ఒక సింగిల్ వర్డ్ కూడా అర్థం కాలేదు. తర్వాత మనసు గురించి వీడియోస్ కానీ బుక్స్ కానీ చదువుతూ ఉంటే ఇంకా లోతులోకి డెప్త్లోకి వెళ్ళడం జరిగింది. ధ్యాన సాధన చేసి ఆత్మతో అనుసంధానం అయితే లేదా మనసుని శూన్యం చేస్తే మనసు గురించి అర్థమైంది. మనసుతో ఉంటే మనసు అర్థం కాలేదు. సో మనసు శూన్యం అవ్వాలి, బయటికి మాట్లాడడం, లోపల ఉండడం, ఆ అంతరంగంగా కూడా సైలెన్స్ అయింది, అంతే కదా. అదే సార్, మనం పత్రి సార్ అంటారు నోట్లోని మౌనం మనసులోని శూన్యం. అది నేను ఫస్ట్ ఒక 2-3 days సెట్ అవ్వలేదు సార్. తర్వాత మనసులో కూడా శూన్యం, ప్రతిదీ ప్రజెంట్ మూమెంట్లో ఉండడం, ప్రతి నేచర్ని ఎంజాయ్ చేయడము. అంటే ప్రకృతి అనేది, ఈ ప్రపంచం అనేది ఒక కొత్త ప్రపంచం లాగా అనిపించింది. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి నాకు సహకరించడం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడం, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవడం, నేచర్కి థ్యాంక్స్ చెప్పుకోవడం, ఇలా ప్రతి ఒక్కటి చాలా నాకు హెల్ప్ చేశాయి సార్. వండర్ఫుల్. అయితే మౌనంలో ప్రారంభించినప్పుడు స్టార్టింగ్ ఎట్లుండే, ఒక వారం రోజుల తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు మౌనం అసలు ధ్యానం చేస్తేనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అంటారు కదా, మౌనంలో ఉన్నప్పుడు ఇంకెక్కువ విజృంభించే ఆలోచనలు వస్తాయి కదా. మరి యువత అలా ఉండాలంటే ఏం చేయాలి, ఎంత టైం పట్టింది నీకు కంప్లీట్ సైలెంట్ అవ్వడానికి? ఎస్ సార్, నేను కంప్లీట్ సైలెన్స్ పట్టడం 41 days ఫస్ట్ స్టార్ట్ చేసిన సార్. దానికన్నా ముందు ఒక 10 days ఉన్నా. అయితే ఆ 10 days ఉన్నప్పుడు
మాట్లాడేది అనమాట. ఎవరైనా పిలవగానే అనేది ఫస్ట్ స్టార్టింగ్ సార్ ఉండేది కానీ పిలిచినప్పుడు సమాధానం ఇచ్చేది. మళ్ళీ ఏదైనా రాయాలన్నా కానీ ఒక పేజెస్ రాయడము అలా ఉండేది. మా ఫ్రెండ్స్కి కమ్యూనికేట్ చేయాలన్నా వాళ్ళు అర్థం చేసుకునే పోయేది వాళ్ళు ఆ 10 days. తర్వాత మా చెల్లెలి రావడం వల్ల అది డిస్టర్బ్ అయిపోయింది. సో తర్వాత 41 daysలో ఏదో మ్యాజిక్ ఉంది అన్నాక ఆ 10 daysలో అర్థమైంది అనమాట, ఈ మౌనంలో ఏదో మ్యాజిక్ ఉంది, ఈ మౌనం ఏంటి తెలుసుకోవాలి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు చూస్తే మౌనంలో ఉండి ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూస్తే మహాత్మా గాంధీ చూస్తేనే వారానికి ఒకసారి మౌనంలో ఉండే, మహావతార్ బాబా 45 years, పత్రిజీ సార్ 1 year, ఇలా ప్రతి వ్యక్తి, మన జీసస్ చూస్తే 41 days ఉపవాసంతో ఉండి ధ్యానం. అంటే ప్రేయర్ అనేది కూడా ధ్యానమే, కాకపోతే వాళ్ళ క్రియేట్ చేసుకున్నారు అనేది నాకు అర్థమైంది సార్. 41 రోజులకు ఒక పవర్ ఉంది, ఒక పవర్ 10 రోజులు సరిగ్గా చేయకపోవడం వల్ల అప్పుడు అర్థమైంది. ఇప్పుడు స్టార్టింగ్ మరి ఇప్పుడు 10 రోజులు ఉన్నప్పుడు లేదా 41 రోజులు ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఎన్ని రోజులకు మనసు సైలెన్స్ అయింది? సైలెన్స్ ఉంటే ఇంకెక్కువ ఆలోచనలు వస్తాయి కదా. ఫస్ట్ 10 days ఏంటంటే చాలా రకాల ఆలోచనలు, ఎలా అంటే నేను అసలు భరించలేకపోయినవి ఇంకా ఎక్కువ వచ్చినాయి అనమాట. అంటే మాట్లాడాలన్న ఫీలింగ్ వచ్చాయి. తర్వాత ఒక 2-3 days మానేసిన అనమాట. అప్పుడు అనిపించింది ఇంకా చెయ్యాలి, నేను తెలుసుకోవాలి మౌనం అంటే ఏంటి, అసలు ఇందులో ఏముంది, ఏంటి డెప్త్ అసలు అని. కరెక్ట్ 41 days స్టార్ట్ చేసిన సార్. 41st day నుండి లాస్ట్ డే వరకు ఒక అని కూడా అనలేదు సార్. అంత శక్తివంతమైందని నాకు తర్వాత 10 రోజులు మాత్రం విపరీతంగా వచ్చి 11వ రోజు నుంచి సైలెన్స్ అవ్వడం స్టార్ట్ అయిందా? ఒక 3 days రెస్ట్, అంటే మళ్ళీ ఉండలేదు సార్, సైలెంట్ గా ఉండవు, మాట్లాడేసి అందరితో. తర్వాత 41 days మళ్ళీ 41 days స్టార్ట్ చేసిన అనమాట. మళ్ళీ ఫస్ట్ 41 days స్టార్ట్ చేయడం వల్ల ఆ వన్ వర్డ్ కూడా నేను అని కూడా అనలేదు అనమాట. అని కూడా ఎందుకంటే ఇక్కడ గొంతులో నుంచి కూడా వాయిస్ రావద్దు అని చెప్పేసి. సో ఎప్పుడైతే సైగలు కూడా చేసేది కదా, నో సైగలు, నో ఫోన్, నో సైగలు. చాలా మంది ధ్యానంలో ఈవెన్ నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే మా ఫ్రెండ్స్లలో కూడా నేను మౌనంలో ఉన్నప్పుడు ముందు అయితే పేజీలు రాసినా వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. కాకపోతే ఇప్పుడు ఒక సింగిల్ వర్డ్ రాస్తే వాళ్ళు మొత్తం పారాలాగా అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. అంటే నా మనసులో ఏముందో వాళ్ళకు రియల్ గా అర్థం అయ్యేది అనమాట. అంటే మనం చెప్పాలంటే నోరు విప్పే చెప్పనవసరం లేదు, మనసుతో కూడా కమ్యూనికేట్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఇప్పుడు 10 రోజుల తర్వాత 3 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి 41 రోజులు మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 10 రోజులు ఎట్లుండే? గందరగోళం సార్. మళ్ళీ ఫస్ట్ 10 రోజులు కూడా గందరగోళం. ఈ 10 రోజులా సార్? మళ్ళీ 40 రోజులు మొదలు పెట్టినాక ఫస్ట్ 10 రోజులు ఎట్లుండే? ఫస్ట్ 10 రోజులు ఫస్ట్ నేను పౌర్ణమి రోజు స్టార్ట్ చేసిన సార్. కూర్చోవడమే పౌర్ణమి ధ్యానంలో కూర్చున్నా. స్టార్ట్ చేయడమే పౌర్ణమి. 9 hours కంటిన్యూస్ గా ధ్యానంలో కూర్చున్నా. ఫస్ట్ రోజే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తర్వాత మనసుతో అంత అనిపించలేదు సార్. మనసు ఆలోచనలు కూడా ఎక్కువ రాలేదు, స్టాప్ అయిపోయినాయి. అంటే పౌర్ణమి ధ్యానం కంటిన్యూస్ గా 9 hours కూర్చోవడం వల్ల ఆటోమేటిక్ సైలెన్స్ అయిపోయింది మైండ్. ఆ రోజు ఫస్ట్ డే ఏమర్థమైందంటే 9 hours కూర్చోవడం వల్ల నువ్వు ఆత్మ, శరీరం కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని లోకాలకు ఎన్ని ఏది చేసినా కానీ నీ గురించి నువ్వు మాత్రమే తెలుసుకోలేవు, ఇంకెవ్వరు తెలుసుకోలేరు. ఎంతమంది వచ్చినా నీకేం చెయ్యలేరు. మనకు ఆకలిస్తే మనం ఎలా తింటామో, మనకు దాహం వేస్తే మనమే ఎలా వాటర్ తాగితే మనకు దాహం తీరుద్దో, అలా ఈ ప్రపంచంలో ఎన్ని జన్మలు ఎత్తినా, ఏం చేసినా నీ గురించి నువ్వు తప్ప ఎవరు తెలుసుకోలేరు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నా సార్. ఇది చాలా అద్భుతమైన పాయింట్. ప్రతి యువత, ప్రతి విద్యార్థి నా గురించి వాళ్ళకి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, వీళ్ళకి తెలుసు అనుకుంటాం, కానీ నీ గురించి సంపూర్ణంగా నువ్వు మాత్రమే తెలుసుకుంటావు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ అన్నం నువ్వు తిన్నట్టే, నీ వాటర్ నువ్వు తాగినట్టే, నిన్ను నువ్వే తెలుసుకొని నీ సాధన నువ్వే చేయాలి. వండర్ఫుల్. తర్వాత ధ్యాన అనుభవాలు, ఒక్కొక్క ధ్యాన అనుభవాలు ఎట్లా 41 days ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అనుభవాలు వచ్చాయి. కలర్స్ కనిపించడము, తర్వాత బాడీ అంతా షేక్ అవ్వడము, లైక్ ఊగడము, అంత బాడీ అంతా ఊగడము, తర్వాత ఏవేవో కలర్స్ కనిపించడము, బాడీ అంతా ఊగడము. తర్వాత మాస్టర్స్ ఒక బ్రైట్ లాగా ఇక్కడ గుంజడం, చాలా ఇక్కడ థర్డ్ ఐ దగ్గర బాగా గుంజడము అలా.
లైక్ మాస్టర్స్ కనిపించడము, ఒక దివ్య ఆత్మలాగా కనిపించడము ఏదో. ఓకే. అలా ప్రతి ఒక్కటి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే 41 days 41 అనుభవాల్లాగా నాకు జర్నీ అలా అవన్నీ రాయడం జరిగిందా Yes, sir, బుక్ లో? రాశాను, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. మాస్టర్స్ డైరెక్ట్ మన రవిశంకర్ సార్తో ఒక రోజు పౌర్ణమి అంతా ఓపెన్ ఐ మెడిటేషన్, డాన్స్ మెడిటేషన్, అంటే కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళు తెరిచి కూడా శూన్యం ధ్యానం ఉండడం ప్రాక్టీస్ అయింది. మనసులో శూన్యం, మనసుని శూన్యం చేసుకోవడం కదా సార్, కళ్ళు తెరిచినా శూన్యం చేసుకోవడం, అంటే ప్రతి 24/7 ధ్యాన స్థితిలో ఉండడం నాకు అలవాటు అయిపోయింది సార్. వావ్, ఇది అల్టిమేట్. కొన్ని రోజులు అలా మనం 41 రోజులు అలా సాధన చేస్తే మిగతా కళ్ళు తెరిచున్నా ఏ పని చేసినా అన్నెసెసరీ ఆలోచనలు ఉండవు. ఇక Yes, sir. ఏది కావాలో అది మాత్రమే ఉంటది. బ్రహ్మానందం పొందిన సార్. ఎలా అంటే అసలు ఎప్పుడు అంత ఆనందం నేను పొందలేను. మౌనం స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఆనందం, ఆతృత, ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా తెలుస్తుంది ఆ ఫేస్ లో గ్లోయింగ్ గానీ ఆనందం గానీ ఎంత అంటే అంత నాకే తెలియనంత నేను మారిపోయినా సార్. వావ్ కదా, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, భయాల నుండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్. బిఫోర్ ఏంటంటే చిన్న ప్రాబ్లం చాలా పెద్దగా అనిపించేది, ఇప్పుడు ఏంటంటే మౌనంలోకి వచ్చిన తర్వాత అంత పెద్ద ప్రాబ్లం కూడా ఒక చీమంత, ఒక రవ్వంత లాగా, అది కూడా కాదు, సమస్య కాదు అన్నంత అంత స్టేజ్ కి వెళ్ళిపోయేది సార్. రైట్ రైట్ రైట్. ఎదుగుదలలో ఒక భాగంగా వస్తున్నాయి తప్ప ఏమి కాదు అని అర్థమైంది. వండర్ఫుల్. సో ఇక మౌన శక్తి, మౌన ధ్యానంతో వచ్చిన శక్తిని ఎలా ఉపయోగించాలి, సరే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు యువత మౌన ధ్యానం చేయాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఏం పాటించాలి? మౌనం చేయడం ద్వారా మనకు మామూలుగా ధ్యానం చేస్తే ఏంటంటే వస్తుంది కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అనేది వస్తుంది. బట్ ఏంటంటే మౌన ధ్యానం చేయడం వల్ల 2 3 ఇంకా ఎక్కువ అయితే మనం మౌనం మాట్లాడడం కాబట్టి ఇంకా శక్తి అనేది ఎక్కువ బయటికి వృధా అయ్యే శక్తి ఆదా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా ధ్యానం చేయాలి, మౌన ధ్యానం చేయాలనుకున్న యువతకు నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటివి? ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి? ఫస్ట్ మౌన ధ్యానం స్టార్ట్ చేసే ముందు మనసు అంటే మనం ఏంటి బిఫోర్ మౌన ధ్యానం ఏంటి, మౌనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఫస్ట్ లైక్ ఉండాలి అనే గట్టి సంకల్పం పెట్టుకోవాలి సార్. మౌనం అనేది లైక్ అంత కష్టము కాదు, అంత ఈజీ కాదు అన్నమాట. రెండు 41 రోజులు నేను మౌనంగా ఉండాలి అని నిర్ణయం తీసుకోవాలి. రైట్. ఒకవేళ ఇప్పుడు మామూలుగా 3 days అనుకున్నాం, మామూలుగా మనము 24 ఇప్పుడు మనం కడతాలో చూసుకున్నట్టయితే, ఇంకెక్కడ చూసుకున్నట్టయితే 24 hours మౌన ధ్యానం అని పౌర్ణమికి అమావాస్య పెడతారు సార్. బట్ మౌనం అంటే ఏంటంటే అది ఎలాగో మనం ధ్యానం చేసినప్పుడు మౌనం ఉంటుంది, అది మౌనం కాదు. మనం ఎప్పుడైతే 3-4 days 41 days 21 days 5 days 10 days 11 days ఇట్లా దాన్ని మనం ఎప్పుడైతే మౌన ధ్యానంలో ఉండాలనుకుంటున్నామో, కళ్ళు తెరిచి కూడా మౌనంగా ఉండాలి. ఎప్పుడైతే మౌన ధ్యానంలో ఉండాలనుకుంటున్నామో నోరు విప్పకుండా ఉండాలి ఖచ్చితంగా. అలా పెట్టుకోవాలన్నమాట. ఒక సంకల్పం, ఒక గట్టి సంకల్పం పెట్టుకుంటే నేను ఎవరితో మాట్లాడను. వండర్ఫుల్, ఇది మంచి సజెషన్. ఫస్ట్ అసలు 41 రోజులకు వెళ్ళడానికి ముందు వీలైనంత 1 రోజు 2 రోజులు 3 రోజులు ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత 41 రోజులు కూడా ఉండొచ్చు. నేను మాట్లాడకుండా ఉండాలనే ఒక నియమం పెట్టుకోవాలి. ధ్యానం ఎంత 39 గంటలు ధ్యానం చేస్తే సైలెంట్గానే ఉంటాం, కానీ కళ్ళు తెరిచినాక సైలెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. వెన్నెల, చివరగా మన యువతకి ఇచ్చే సందేశం, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద యూత్? ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా మన యూత్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రాపంచికంలోనే ఉండడం ఉన్నారు. బట్ ఆధ్యాత్మికంలో కూడా ఒక గొప్ప శక్తి ఉంది. ఇందులో మనం మౌనం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మౌనం యొక్క విశిష్టతని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక 1/2 hour అన్న, మనం 24 hours ఉండేదాన్ని ఒక 1/2 hour అన్న మనం మౌనంలో ఉండడం ద్వారా వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వస్తారు సార్. ప్రతిరోజు ఒక 1/2 hour మౌనంలో ఉండడం ద్వారా చాలా యూజెస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకే తెలియనన్ని మార్పులు వస్తాయి సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ వెన్నెల, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. ఒక మౌన సాధన 41 రోజులు మౌన సాధన చేసిన ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్, ఒక యువతి ఎన్నో ఆలోచనలతో, ఎన్నో బాధలతో, చాలా సెన్సిటివ్ నేచర్తో, డిప్రెషన్తో ఉన్నటువంటి ఒక ధ్యాన యువ ధ్యాన సాధన చేసి మౌన సాధన చేస్తే ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషనో విన్నాం కదా. ఆలోచనలో మార్పులు, భావాల్లో మార్పులు,
మైండ్లో క్లారిటీ, వాక్ శుద్ధి, ఎంత చక్కని వాయిస్. సో నేటి యువత మీరు ఎందులో ఎదగాలనుకున్నా వారి మెసేజ్ అదే. మీరు కేవలం ప్రాపంచికమే కాదు, ఆధ్యాత్మిక శక్తి ఉంది, అదే నడిపిస్తుంది. మనం ఈ శరీరంలో ఉన్నాం, ఈ మనసు ఉంది అంటే మన ఆత్మశక్తి మనల్ని నడిపిస్తుందని గమనించి సాధన చేస్తే కనీసం రోజుకు ఒక్క అర్ధగంట మౌనం ఉండి చూడండి, మీకే తెలుస్తుంది అంటున్నారు వెన్నెల. కాబట్టి మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మౌన సాధన చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్